మిథున రాశి వారికి కానీ చూసుకుంటే ఈ మాసంలో ఆగస్టు మాసంలో వీళ్ళకి కొన్ని అనుకోని అదృష్టాలు కూడా వీళ్ళకి పడుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న సమస్యలు కనబడుతూ ఉన్నా కూడా మళ్ళీ వెంటనే కోలుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళకి ఏవైతే ప్రాధాన్యత ఇస్తారో వీళ్ళకి సంబంధించిన పనుల్లో అవి సంపూర్ణంగా చేసుకోవడానికి ప్రయత్నించడం అనేది జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంత అధికారుల యొక్క ఒత్తిడి కనిపిస్తూ ఉన్నా, లేకపోతే పని ఒత్తిడి ఉన్నా కూడా మొత్తం మీద పనులు పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇంట్లో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఈ రాశి వాళ్ళకి పూర్తి స్థాయిలో ఈ మాసంలో అందడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలు ఇలాంటివి ఎవరైనా రాసేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మంచి ఉత్తీర్ణత పొందడం అనేది జరుగుతుంది. ఈ యొక్క మాసంలో ఈ యొక్క రాశి వారికి కానీ చూసుకుంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అలాగే చిన్న చిన్న ఘర్షణలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే శక్తి, లేదా స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కానీ బంధువుల యొక్క సహాయ సహకారాలు కానీ వీళ్ళకి పూర్తి స్థాయిలో అందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ మాసం అంతా వీళ్ళు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే మాట్లాడే విషయాల్లో తొందరపాటు మాటలు పనికిరావు. అంటే ఏదైనా ఎదరవాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండడం, లేకపోతే ఎదరవాళ్ళ మీద ఏదైనా అక్కర్లేని మాటలు చెప్పడం, ఇలాంటి వాటికి దూరంగా ఉంటే కొన్ని సమస్యల నుండి దూరం అవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఈ మాసమంతా అనుకూలంగా ఉండడానికి విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం కానీ, లేదా విష్ణు ఆరాధన చేసుకోవడం, శివాలయాలకు వెళ్ళడం, ఇలాంటివి ఎటువంటి చేసుకున్నా కూడా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.